రోజు స్టోరీలో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది ఇప్పటి వరకు జరిగిన సీరియల్కి టర్నింగ్ పాయింట్ కానుంది. తను దమయంతి తన గది నుండి అయితే సక్సెస్ఫుల్ గా బయటకు గెంటేసింది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ రోజు స్టోరీలో ఉన్నాయి. మీరు కూడా వచ్చేయండి నాతో పాటు చూడడానికి. హాయ్, వెల్కమ్ టు క్విక్ సీరియల్ టాక్స్ తెలుగు. బాధపడుతూ ఉన్న రాధకి ధైర్యం చెప్తూ ఉంటాడు విక్రమ్. రాధ విక్రమ్ భుజం పైన పడుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి దమయంతి కోపంగా వస్తుంది. ఇక్కడే రాధకు ఇంకా విక్రమ్కు అసలైన షాక్ తగులుతుంది. దమయంతి రాధతో ఎలా అంటుంది, నా కూతురు నీ కళ్ళకు కనిపించడం లేదా, నా కూతురు గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు అని రాధను చేయి పట్టుకుని ఈడ్చుకుని హాల్లోకి తీసుకొచ్చేస్తుంది దమయంతి. విక్రమ్ ఆగు అత్తయ్య ఏమైంది అని అడుగుతున్నా సరే విక్రమ్ మాట అస్సలు పట్టించుకోకుండా రాధను చేయి పట్టుకుని ఈడ్చుకుని హాల్లోకి తీసుకొస్తుంది. ఇంతలో ఆ హాల్లోకి అందరూ వస్తారు. సునంద అడుగుతుంది, మళ్ళీ ఏమైంది వదిన, ఎందుకులా రాధతో ప్రవర్తిస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. చాలానే జరిగింది అని చెప్తుంది దమయంతి సునందకి. అప్పుడు దమయంతి సునందతో ఇలా అంటూ ఉంటుంది, నీ కోడలు ఇంట్లో వాళ్ళందరిపైన పెత్తనం చలాయించాలని చూస్తుంది. నువ్వు 4 గదుల మధ్యలో ఉండి నీకు విషయాలు ఏమీ తెలియడం లేదు. దానికి సునంద అసలు ఏమైందో చెప్పు వదినా, నువ్వు ఇలా చెప్తే మేము ఏమని అర్థం చేసుకోవాలి అని అంటుంది. దానికి దమయంతి, నీ కోడలు నా కూతుర్ని కొట్టింది, నా కూతుర్నే నీ కోడలు కొట్టింది, ఎంత ధైర్యం నీ కోడలకు అంటుంది. ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, రాధ ప్రియని కొట్టడం ఏంటి అని. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ రాధ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇంతలో విక్రమ్ కూడా ఆశ్చర్యపోయి ఇలా అడుగుతాడు, నా భార్య అసలు ప్రియని ఎందుకు కొడుతుంది అని అంటాడు. అప్పుడు దమయంతి, ఆఫ్టర్ ఆల్ ఈ టీ అమ్ముకునేది నా కూతుర్ని కొట్టింది తెలుసా విక్రమ్ నీకు, ఇది నా కూతురు మీద చెయ్యెత్తింది అని అంటుంది. దానికి విక్రమ్ కోపంతో రాధ దగ్గరికి వెళ్ళి, ఏంటి రాధ నువ్వు ప్రియని కొట్టావా అని అడుగుతాడు. దానికి ప్రియ, ఏం బావా నేను చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా, అది నన్ను కొట్టింది, కావాలంటే నా చెంపపైన చూడు అని చెప్తుంది ప్రియ విక్రమ్కి. అప్పుడు విక్రమ్ మళ్ళీ రాధని అడుగుతాడు, ప్రియని కొట్టావా రాధా, నిజం చెప్పు, కొట్టావా లేదా మాత్రమే సమాధానం నీ నుంచి కావాలి నాకు, కొట్టావా లేదా చెప్పు రాధా చెప్పు అని అంటాడు విక్రమ్. ఇప్పుడే రాధ ఇంట్లో వాళ్ళందరికీ షాక్ ఇచ్చే విషయం చెప్తుంది. అవును నేను ప్రియని కొట్టాను అంటుంది కోపంగా. దానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆశ్చర్యపోతారు, రాధ ఏంటి ప్రియను కొట్టడం ఏంటి, అసలు రాధ ఎందుకు ఇలా చేసింది అని అందరూ ఆశ్చర్యంతో షాక్లో అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు విక్రమ్ రాధని, ఎందుకు కొట్టావు, నీకు ప్రియను కొట్టవలసిన అవసరం ఏముంది, నువ్వు ఎందుకు కొట్టావో చెప్పు అని అడుగుతాడు. దానికి ప్రియ నాతో తప్పుగా బిహేవ్ చేసింది అని చెప్తుంది రాధ. దానికి దమయంతి, తప్పప్పుల గురించి నువ్వు చెప్తున్నావా తల్లి, నీ తప్పులు మేము చూస్తూనే ఉన్నాం, తప్పప్పులు ఎంచేంత గొప్పదానివైతే నువ్వు కాదు అని రాధని అవమానిస్తుంది. వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతే వచ్చేయండి. ఇప్పుడు దమయంతి ప్రియని తీసుకుని రాధ దగ్గరికి వెళ్ళి, నా కూతురికి క్షమాపణ చెప్పు, సారీ చెప్తేనే ఈరోజు నేను నిన్ను వదులుతాను, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని బెదిరిస్తుంది. దానికి రాధ, నేను సారీ చెప్పను, నాకు చెప్పవలసిన అవసరం అంతకన్నా లేదు అని రాధ కూడా గట్టిగా సమాధానం చెప్తుంది దమయంతికి. అప్పుడు దమయంతి, చూసారా ఇది కొట్టి కూడా మళ్ళీ ఎలా మాట్లాడుతుందో, నా కూతురిని కొట్టడమే కాకుండా సారీ చెప్పడానికి కూడా ఇది ఇష్టపడట్లేదు, దీనికి ఎంత పొగరు చూసారా అని అంటుంది. దానికి రాధ, ఇది పొగరు కాదు, నా వైపు తప్పు లేనప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి అని గట్టిగా నిలదీస్తుంది దమయంతిని. దానికి దమయంతి, చూసారా ఇది ఎంత పొగరుగా మాట్లాడుతుందో, దీనికి ఎంత పొగరు చూడండి అని అంటుంది ఇంట్లో వాళ్ళతో. దానికి రాధ, నాది పొగరు కాదు, ఆత్మాభిమానం ఆత్మగౌరవం, అలాంటివి మీకు తెలియదులే అని అంటుంది రాధ. అప్పుడు దమయంతి, ఓహో అలాగేనమ్మా, సరే అయితే నువ్వు చెప్పినట్టే వింటాంలే అని నా కూతురికి సారీ చెప్తావా లేదా అని ఇంకొకసారి గట్టిగా అడుగుతుంది దమయంతి రాధని. అప్పుడు రాధ, నేను ఏం తప్పు చేశానని మీ అమ్మాయికి క్షమాపణ చెప్పాలి, నేను ససేమీరా చెప్పను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేను తనకి సారీ చెప్పను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది. దానికి దమయంతి, చూసారా ఇది ఎలా మాట్లాడుతుందో, ఇది బాగా ముదిరిపోయింది ఇంటికి వచ్చిన తర్వాత అని అంటుంది. దానికి రాధ, కంగారు పడకండి, ఎవరు ఏంటన్నది ముందు ఎలాగైనా ఖచ్చితంగా తెలుస్తుంది, మీరు ఇప్పుడు అన్న మాటలు ఇప్పుడు శాశ్వతం కాదు, ఎవరు ఎలాంటి వాళ్ళన్నది ఆ భగవంతుడు ఇంకా కాలమే నిర్ణయిస్తుంది అని సమాధానం చెప్తుంది రాధ దమయంతితో. అప్పుడు దమయంతి రాధతో, చివరిసారిగా అడుగుతున్నాను, నా కూతురికి సారీ చెప్పు, లేకపోతే నేనే ఇంటి నుండి నిన్ను మెడపట్టికి బయటికి గింటేస్తాను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది దమయంతి. అప్పుడు విక్రమ్ కృష్ణ, ఏంటత్తయ్య మీరు మాట్లాడేది, ఒకసారి రాధను కూడా చెప్పనివ్వండి అని అంటాడు. దానికి దమయంతి, విక్రమ్ నువ్వు మధ్యలోకి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు అని విక్రమ్కి కూడా వార్నింగ్ ఇస్తుంది దమయంతి. అయినా అది ప్రియని కొట్టి తనే కొట్టానని కూడా ఒప్పుకుంది కదా, ఇంకా మాట్లాడేది ఏముంటుంది, కొట్టానని ఒప్పుకుని
ఒప్పుకుంది, తన తప్పును తను ఒప్పుకుంది కాబట్టి తను క్షమాపణ చెప్పి తీరాల్సిందే. క్షమాపణ చెప్తుందో ఇంట్లోంచి వెళ్ళిపోతుందో తనే ఆలోచించుకుంటుంది అని అంటుంది దమయంతి. అప్పుడు సునంద రాధతో, ఎందుకమ్మా రాధ గొడ్డుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొస్తున్నావు, చిన్న విషయమే కదా, తనకి సారీ చెప్పేస్తే పోయేది కదా, సారీ చెప్పేయమ్మా అని అంటుంది. దానికి రాధ, లేదండి ఇది చిన్న విషయం ఏమీ కాదు, తను నన్ను ఎంతగానో అవమానించింది, అవన్నీ మీకు తెలియడం లేదు కదా, ఇప్పుడు మీ అందరి ముందు నేను తనకి సారీ ఎలా చెప్తాను, తను నన్ను ఎన్నో మాటలు అంది అని అంటుంది రాధ. అప్పుడు నందగోపాల్ కూడా, ఎందుకమ్మా రాధా ఈ గొడవంతా, సరేలే అయ్యిందేదో అయ్యింది, సారీ చెప్పేస్తే పోతుంది కదా అని అంటాడు. దానికి రాధ అస్సలు అంగీకరించదు. లేదండి ఇది సారీ అన్ని చిన్న విషయం కాదు, నా ఆత్మాభిమానానికి నా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, నేను సారీ చెప్తే ప్రియా అన్న మాటలే అన్నీ నిజమవుతాయి, నేను చెప్పలేనండి అని చెప్పేస్తుంది రాధ నందగోపాల్తో కూడా. అప్పుడు సునంద, అయితే నువ్వు సారీ చెప్పనని చెప్తున్నావు అంతే కదా అని అంటుంది. దానికి రాధ, అవును నేను సారీ చెప్పనంటే చెప్పను, ఎందుకంటే నా వైపు తప్పులేదు కాబట్టి నేను చచ్చినా సారీ చెప్పను అని ఖచ్చితంగా చెప్పేస్తుంది రాధ. అప్పుడు దమయంతి, నువ్వు సారీ చెప్పవు, ఈ విక్రమ్ కృష్ణ నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించడు, నువ్వేమో నా కూతురిని ఇష్టం వచ్చినట్టుగా కొడతావు, మరి నాకు న్యాయం ఎలా జరుగుతుంది, ఇక్కడ మా పరిస్థితి ఇంతేనా, మమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరా, నువ్వు నా కూతురిని కొట్టినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడరా అని అడుగుతుంది దమయంతి. సరే అయితే మీరెవరూ ఏమీ చేయలేరు కదా, నేనే చేస్తాను, మీరందరూ చూస్తూ ఉండండి అని రాధను అక్కడి నుంచి స్టోర్ రూమ్కి తీసుకుని వెళ్ళి అక్కడ రాధతో ఇలా అంటుంది దమయంతి. విక్రమ్ ఇచ్చిన గడువు అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, ఈ స్టోర్ రూమ్లోనే నువ్వు ఉండాలి అని చెప్తుంది దమయంతి. ఇక్కడే అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు విక్రమ్, ఏంటి అత్తయ్య నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ప్రియా ఏదో చెప్పింది అనుకో, నీకు మాత్రం తెలియాలి కదా, ఆయన రాధా ఇక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉంటుంది రాధా అని అంటాడు దమయంతితో విక్రమ్ కృష్ణ. అప్పుడు దమయంతి, రాధా సారీ చెప్పనంటుంది, నా కూతుర్ని కొట్టింది, నువ్వు ఏమో ఇంట్లోంచి బయటికి పంపించినట్టున్నావు, మరి ఇంకేం చేయమంటావు, అయితే సారీ చెప్పమను, లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమను, లేకపోతే వారం రోజులు ఇక్కడే ఉండమను, ఎలా అయితేనే నా కూతురికి న్యాయం జరుగుతుంది అని చెప్తుంది దమయంతి. అప్పుడు నందగోపాల్ దమయంతితో అంటాడు, సరే అమ్మా ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు చెప్పు, సరే రాధ తరపున నేను క్షమాపణ చెప్తాను, ఇంకా ఈ గొడవ ఇక్కడితో వదిలేసే అని అంటాడు. దానికి రాధ ఒప్పుకోదు, మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదండి, మీరు అసలు క్షమాపణ చెప్పొద్దు అని అంటుంది రాధ. అప్పుడు నందగోపాల్ రాధని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా సరే రాధ మొండిగా అలా ఉండిపోతుంది. నందగోపాల్ మాటలకి అసలు రాధ పట్టించుకోదు. అప్పుడు దమయంతి, చూసారా దీనికి ఎంత పొగరో, నేను అదే చెప్తున్నాను, దీనికి చాలా పొగరు, పెద్ద చిన్న కూడా దీనికి ఏమీ ఉండవు అని చెప్తుంది. ఇంతలో సునంద వచ్చి, అయితే నేను ప్రియకి సారీ చెప్తాను అని చెప్తుంది. కానీ రాధ సునంద సారీ చెప్పడానికి కూడా ఒప్పుకోదు, అసలు వద్దండి మీరు ఎందుకు చెప్తారు సారీ, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. సునంద కూడా రాధకు చాలా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. అలా కాదమ్మా, ఇంత పెద్ద పెద్ద శిక్షలు నువ్వు తీసుకోలేవు, ఇక్కడ నువ్వు ఎలా ఉంటావు చెప్పు, ఇక్కడ దుమ్ము ధూళిలో నువ్వు ఉండలేవమ్మా, నా మాట విను, నీవు చెప్పకపోతే నేను చెప్తాను కదా అని అంటుంది సునంద. దానికి రాధ ఒప్పుకోదు. అప్పుడు దమయంతి ఇలా అంటుంది, అయినా మీరందరూ ఏమనుకుంటున్నారు అసలు, నాకైతే అర్థం కావట్లేదు, నేను ఇప్పుడు ఏదో రాధని ఇక్కడ తీసుకువచ్చి నేను పర్సనల్గా ఏమైనా కక్ష తీర్చుకుంటున్నాను, పగ తీర్చుకుంటున్నాను అని అనుకుంటున్నారా, నా కూతుర్ని కొట్టడం మీకు అందరికీ అనవసరం, కానీ ఈ వయ్యారి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటి పరువు బజార్ని పడింది, మన పరువు అంతా పోయింది, కానీ ఇవన్నీ ఎందుకు మీరు ఎవరు ఆలోచించట్లేదు, నన్నే తప్పుగా చూస్తున్నారు, నా వైపే తప్పును చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆ దుర్గగాడు ఇంట్లోకి వచ్చి రాధ నాది, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అంటున్నాడు, వాడిని నమ్మాలా లేక మీ కోడల్ని నమ్మాలా, ఇదేమైనా చిన్న విషయమా, ఇలాంటి విషయాలన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ ఆ విషయం నిజమా అబద్ధం అన్న విషయం కూడా తెలియలేదు, మేము నిజమనే నమ్మాం, కానీ ఈ విక్రమ్ ఏమో కాదు అది అబద్ధం, నేను నిరూపించేస్తాను అన్నాడు, కానీ విక్రమ్ ఏం చేశాడు, ఇక్కడ ఒక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు, అయినా నిజ నిజాలు తెలిసే వరకు వీళ్ళిద్దరూ ఒకచోట ఉంటే ఎలాగా కుదురుతుందా, మనందరికీ పౌరుషం లేదా, సిగ్గు లేదా, ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళిద్దరిని ఒకచోట ఉంచుతారా, ఎవరు తప్పో ఎవరైనా కరెక్టో తెలియకుండా. నేను ఇంతకుముందు వీళ్ళ గదిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసా మీకు, ఇలాంటి పరిస్థితిలో వీళ్ళిద్దరిని ఒకటే గదిలో ఉంచితే ఈ వయ్యారి విక్రమ్ కృష్ణని వలలో వేసుకుంటుంది, అప్పుడు విక్రమ్తో అబద్ధాన్ని కూడా నిజమని, నిజాన్ని కూడా అబద్ధమని మార్పించేసి చెప్పిస్తుంది, ఇంకా అప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంటుంది. అందుకనే నేను ముందు కోసం జాగ్రత్తగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, రాధ ఇక్కడ ఈ స్టోర్ రూమ్లో ఉండడమే ఈ సమస్య అంతటికీ సరైన పరిష్కారం. అప్పుడు సునంద, అయితే వదిన నీకు వీళ్ళిద్దరూ ఒక్క గదిలో ఉండడమే సమస్య అయితే రాధ నాతో పడుకుంటుంది, నేను రాధ దగ్గర ఉంటాను అని చెప్తుంది. దానికి దమయంతి అసలు అంగీకరించదు, అలా ఎలా కుదురుతుంది, నీ దగ్గర పడుకోబెట్టుకుంటేనే అసలు సమస్య అంతా మొదలవుతుంది, అందరూ పడుకున్న తర్వాత నువ్వు తీసుకెళ్ళి రాధను విక్రమ్ గదిలో అప్పచెప్పమని నమ్మకం ఏముంది, అసలే నా కోడలు నా కూతురు నా కొడుకు అని నువ్వు చాలా తాపత్రయపడిపోతూ ఉంటావు కదా, ఇక నిన్నెలా నమ్మమంటావు సునంద అని అంటుంది దమయంతి. అప్పుడు సునంద, అయినా ఏంటి వదిన ఇది, ఇంత ఇల్లు ఉండి ఇంత
వైభవం ఉండి అంతా ఉండి ఇక్కడ స్టోర్ రూమ్లో ఎలా పడుకుంటుంది అని అంటుంది. రాధ ఏమైనా దిక్కులేంది అనుకుంటున్నావా అని అంటుంది. దానికి దమయంతి అవును రాధ దిక్కులేందే కదా, ఇప్పుడు కొత్తగా జరిగేదేముంది అని అంటుంది. ఈవిడ గారు ఏమీ రాజకోట నుండి ఏమీ రాలేదు కదా, రాజకుమారి అయితే కాదు కదా, ఆఫ్టర్ ఆల్ టీ అమ్ముకునేది, దీనికి ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి తెలిసినవే కదా, ఈరోజు కొత్త ఏముంది అని అంటుంది. ఇక్కడే అందరికీ మరొక షాక్ ఎదురవుతుంది. ఇక్కడ రాధ దమయంతిపై గట్టిగా అరుస్తుంది. ఇక చాలు ఆపండి, ఇప్పటికే చాలా మాట్లాడారు మీరు. నేను ఇంత వైభవంగా బ్రతికి ఉండకపోవచ్చు, ఇంత వైభోగం నేను చూసుండకపోవచ్చు, కానీ నేను మాత్రం అభిమానం గల అమ్మాయిని. నేను తప్పు చేయలేనంత వరకు నేను తల వంచేదే లేదు. నేను ఇక్కడే ఉంటాను, ఈ గదిలోనే ఉండగలను. నేను సేనయ్య కూతురు రాదని, ఆ విషయం మాత్రం మీరు మర్చిపోకండి. ఆయన ఎవడో వెధవ ఏదో అన్నాడని, ఎవడో ఇంటికి వచ్చాడని మీరు చాలా మాట్లాడుతున్నారు, కానీ మీ మాటలన్నీ ఆవిరైపోయే టైం దగ్గరలోనే ఉంది. ఇదేది నిజం కాదని మీరు ఖచ్చితంగా అతి తొందరలోనే తెలుసుకుంటారు అని అంటుంది రాధ. అయినా మీరున్న చోట పడుకోవడం కంటే ఈ స్టోర్ రూమ్లో పడుకోవడమే చాలా మంచిది. మీ మధ్యలో ఉండడం కంటే ఈ వస్తువులు, చలనం లేని వస్తువుల మధ్యలో ఉండడమే ఎంతో మంచిది అని రాధ అంటూ ఉంటుంది. దీనికి సునంద ఇంకా నందగోపాల్ అది కాదమ్మా, ఒక్కసారి మా మాట విను అని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు రాధకి. నా కోసం మీరు అసలు బాధపడకండి, నేను ఎలాంటి దానన్న విషయం నాకు తెలుసు. నేను తప్పు చేయలేదు అని రుజువు బయటపడే వరకు నేను ఇక్కడే ఉంటాను, నా కోసం ఎవరూ ఆలోచించనక్కర్లేదు అని చెప్పేస్తుంది రాధ. తర్వాత అక్కడి నుంచి ఒక్కొక్కరిగా వెళ్ళిపోతారు. కూడా ఇలాగే మన ఛానల్లో ఈ స్టోరీస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను ఎర్లీ మార్నింగ్ పెట్టే వీడియోస్ మీ మొబైల్లో వెంటనే చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.